న్యూ ఇయర్ ఎంజాయ్ చేయాలని స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన యువకుడి జీవితం విషాదంతమయ్యింది. పశ్చిమ గోదావరికి చెందిన యువకుడు గోవాలో దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడపల్లిగూడెంకు చెందిన బొల్లా రవితేజ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి గోవా ట్రిప్కు వెళ్లాడు. 5గురు యువకులు, 3 యువతులతో కూడిన మిత్ర బృందం ఓ హోటల్లో దిగారు. రవితేజ స్నేహితులు ఉన్న హోటల్ యజమాని కొడుకు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించగా యజమాని కొడుకుపై రవితేజ తిరగబడ్డాడని అతని స్నేహితులు తెలిపారు. హోటల్ యజమాని కొడుకుపై రవితేజ తిరగబడ్డ క్రమంలో హోటల్ సిబ్బంది అంతా ఏకమై కర్రలతో దాడికి పాల్పడగా రవితేజకు తలకి తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడని తెలిపారు స్నేహితులు. ఈ ఘటనపై BNS 103, 118, 324, 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గోవా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిన్న మృతదేహం తాడపల్లిగూడెం చేరుకోవడంతో మృతుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.